హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నామండి. టిఫిన్కి నిమ్మకాయ రసం పిండుతున్నాను. రైస్ వండి పెట్టానండి, కలుపుతాను. నిమ్మకాయ రసంలో కొంచెం పంచదార వేసుకుంటే చేదు రాకుండా ఉంటుంది. ఇది కొంచెం బాగా కలిసినాక దీంట్లో రసం పిండేసుకుంటూ కలిపి అక్కడ పెట్టుకొని తాలింపు వేసుకుంటే అంతలోకి ఇది బాగా కరుగుతుంది రసం అంతా. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కినాక ఇంకోటి వేసుకుంటాను. తాలింపు గింజలు వేసానండి. శనక్కాయ పప్పులు వేస్తున్నా. ఇందులో కొంచెం పచ్చిపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని పచ్చిపప్పు కొద్దిగా వేస్తున్నాను. చిన్నులపాయలు ఒలిసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు పులిహోర చేసినా వేస్తుంటాను. కొంతమంది చిన్నులపాయలు ఎందుకు వేసారా అనుకుంటారు. ఒకసారి చూడండి, మీరు కూడా వేస్తే బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నాను. పసుపు, సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. తాలింపు అంతా దీంట్లో పోసుకుంటాం. అంతా బాగా కలుపుకుంటే నిమ్మకాయ రసం సాల్ట్ బాగా కలిసిద్ది. రెడీ అయింది. సరేనండి, పులిహోర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉండిద్దో టేస్ట్ చూద్దామండి. టేస్ట్ బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.